హలో గైస్, వచ్చేసాను నేనైతే. ఇవాళ అయితే మేము మా ఇంట్లో మా మమ్మీ చికెన్ పచ్చడి పెట్టింది. సో లేట్ చేయకుండా మీకైతే ఆ డీటెయిల్స్ అని చెప్పేస్తాం. ముందుగా మనం తీసుకున్న చికెన్ అయితే పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఎందుకు అంటే అలా చేస్తే మనకి ముక్క అనేది ఖరాబ్ అవ్వకుండా చాలా రోజుల పాటు ఉంటుంది. వాటిని కలిపిన తర్వాత మనకి చికెన్ పచ్చడిలోకి కావాల్సింది మసాలా. సో జీలకర్ర, ఆవాలు, అలాగే ఇలాచి, లవంగాలు, మెంతులు, అలాగే దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క. మేము ఆల్రెడీ పట్టేసి పెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ జీలకర్ర, ఆవాలు మమ్మీ మిక్సీ పట్టింది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసి అందులో నూనె పోసేసి ఆ నూనెలో మనం పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే డీప్గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టాలి. తర్వాత అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తగినంత కారం, స్పైసీనెస్ని బట్టి మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసి బాగా కలపాలి. ఆ కలిపిన మసాలాలో మనం వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనిచ్చి దాంట్లో నిమ్మకాయ రసం పిండేస్తే చికెన్ పచ్చడి రెడీ. దాన్ని ఒక జార్లో స్టోర్ చేసేసుకుంటే అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలో తినడమే ఆలస్యం. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.